ఈ లోకంలో ఎంతమంది పుట్టినా, ఎంతో మంది లోకంలో పుట్టి లోకాన్ని విడిచి వెళ్ళినారు. వాళ్ళందరికీ జయంతి ఉంది, వర్ధంతి ఉంది. కానీ ఈ వ్యక్తి లోకంలో పుట్టి చనిపోయినాడు, కానీ ఆ వ్యక్తికి మాత్రము జయంతి లేదు, వర్ధంతి లేదు. జయంతి అని అంటే ఏంటంటే ఒక వ్యక్తి పుట్టి, ఇప్పుడు మన వాళ్ళు గాంధీ జయంతి జరుపుకుంటారు, మన వాళ్ళు అంబేద్కర్ జయంతి జరుపుకుంటారు. ఎందుకు జరుపుకుంటున్నారంటే ఆయన ఈ లోకంలో పుట్టినాడు, పుట్టి చనిపోయినాడు. చనిపోయిన వ్యక్తి యొక్క పుట్టినరోజు జరుపుకున్నప్పుడు దాన్ని ఏమంటున్నాం మనము? జయంతి అని అంటున్నాం. ఒక లోకంలో ఒక వ్యక్తి పుట్టినాడు, పుట్టి చనిపోయినాడు, చనిపోయి 50 సంవత్సరాలు అవుతుంది, అయినప్పటికీ ఆ వ్యక్తి యొక్క మరణ దినాన్ని జరుపుకుంటున్నామంటే దాన్ని ఏమంటున్నాము? వర్ధంతి అని అంటున్నాము. కానీ యేసు ప్రభు జయంతి కానీ యేసు ప్రభు వర్ధంతి కానీ చేసుకున్నా విధానం ఎక్కడ కూడా కనబడదు. హల్లెలూయా. ఎందుకు చేసుకోవట్లేదంటే ఆయన ఈ లోకంలో పుట్టి మనుషులందరి కొరకు మరణించి తిరిగి మరణాన్ని గెలిచిన దేవుడు. హల్లెలూయా.